మేము ఒక డిస్ట్రిబ్యూటర్గా అలాగే ఒక ఎగ్జిబ్యూటర్గా ఎన్నో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రతి విషయం కూడా ఆయనకు తెలుసు కాబట్టి మా లీగల్ టీంని ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుంది, ఎక్కడ ఇది పుడుతుంది ఏమిటి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరిగింది. అలాగే ముందు మన ఇల్లుని చక్కదిద్దుకోవాలి, మన వాళ్ళని అభినందించుకోవాలి కాబట్టి మా మణేంద్ర అలాగే వాళ్ళ వెనకాలన్న 12 మంది టీవీకి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సివి ఆనంద్ గారు, సజ్జనార్ గారు, వారి వెనకాల ఉన్నటువంటి ఒక మహిళ పోలీస్ అధికారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇందాక ఒక సోదరుడు అడిగారు 1000 రూపాయల టికెట్లు అమ్ముతున్నారు అని. 1000 రూపాయల టికెట్లు అమ్మే 6-7 సినిమాలేనండి. ఇకపోతే చిన్న సినిమాలని కూడా పైరసీ చేసేస్తుంటే మేము ఎలా బ్రతకాలి అనేది ఒక చిన్న ప్రొడ్యూసర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా మేము బాధపడుతున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు ఒక చిన్న ప్రొడ్యూసరు సినిమా రిలీజ్ చేస్తే ఒక 1000 టికెట్లు తెగినా కూడా కొంత డబ్బు షేర్గా మాకు 50% షేర్ వస్తుందండి. అలాంటి సినిమాలని కూడా పైరసీ చేసేసి మొదటి రోజునే తీసుకొచ్చేస్తే, అంటే నేను చెప్పే స్టేషన్కి 100 మంది 150 మంది సినిమా చూడాలనుకున్న ఈ ప్రేక్షకులు సినిమా ఫ్యాన్స్, ఈ సినిమా ఫ్యాన్స్ ఐబొమ్మలో సినిమా ఉంది లేకపోతే ఇంకెక్కడో సినిమా ఉంది అది చూసేస్తున్నారు. అక్కడ వెళ్ళి 150 రూపాయలు 2 గంటల టైము, ఈ ట్రాఫిక్ ఇదంతా ఎందుకని. అదే అక్కడ రాలేదనుకోండి, ఆ 150 రూపాయలు 100 రూపాయలు పెట్టి థియేటర్లో టికెట్ కొంటారు, మాకు కొంత డబ్బులు రావడానికి అవకాశం వస్తుంది. ఈరోజు చిన్న ప్రొడ్యూసర్ కానీ చిన్న డిస్ట్రిబ్యూటర్ కానీ సంతోషకరంగా లేడండి. ఉన్నాడనుకుంటే తప్పు. అంటే నువ్వు ఎందుకు వ్యాపారం చేస్తున్నావు అంటే దీనికి ఎడిట్ అయిపోయాం. ఒక 45 ఏళ్ల బట్టి ఇదే వ్యాపారం చేస్తూ మేము ఇప్పుడు ఇంకొకటి చేసుకోలేమండి, దీంట్లోనే బ్రతకాలి, దీంట్లోనే చచ్చిపోవాలి. అలాంటప్పుడు మేము ఆఖరిగా భార్య మంగళసూత్రాలు కూడా అమ్మేసి మేము సినిమాకు పెట్టుబడి పెట్టుకోవడం జరుగుతుందండి. అలాంటి మా కష్టాన్ని దోచేసుకోవడం ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక రవి గురించే మనం మాట్లాడుకోవట్లేదు. రవి లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. అందరినీ దీన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో జరుగుతున్నటువంటి విషయంలో పోలీసు వారు ఎంతైతే సహకరించారో దీనికి కొన్ని 100 రెట్లు సహకరించి శ్రద్ధ తీసుకుని వారందరినీ కూడా అరెస్ట్ చేసి మాకు తగు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే స్టేజ్ మీద ఉన్న మా పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి.